పొందింది బుర్రకథ. ఈ కళారూపం కీలకం పోషించింది. ఇందులో ఒకరు కథ చెప్తుంటే వారి చెరువు పక్కల ఇద్దరు వంట పాడుతూ ఉంటారు. కథ చెప్తున్నవారు కథకురాలు అని అంటారు. ఆమెకు రెండు పక్కల గొంతు కలిపే వాళ్ళను వంటలు అని అంటారు. కథకు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి అక్షిత చెబుతుంది. నందిని సంధ్య వంటలు. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య గౌరమ్మ అనే దంపతులు కలిగిన తొలి సంతానమే సీత. ఆ సీత చదువుకునేందుకే చేసిన ఈనాటి ప్రయత్నమే బుర్రకథ నేపథ్యం. బుర్రకథ పాత్రలు. కథకురాలు కృష్ణవేణి అక్షిత చెప్తుంది. వంట పాత్రలు రోజా, సంధ్య, రాజు, నందిని. నా పేరు నందిని. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర రాజు. నా పేరు అక్షిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర కృష్ణవేణి. నా పేరు సంధ్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర రోజా. ఇప్పుడు మేము మొదలు పెట్టబోతున్నాము. జయము జయము మన భరత మాతకు జయము దిగ్విజయము. తందాన తన చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తందాన తన సిరులనిచ్చేటి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. తందాన తన శత్రు వినాశనము చేసేటి దుర్గజయము నీవమ్మా. తందాన తన తందాన 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 తరికిట జొంతరిత. అక్క, ఈరోజు ఏం కథ చెప్తున్నావు? ఏదో కాదురా, నల్ల మహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, మటారీల కథ, రామ కథ, లవకుశల కథ, సీతమ్మ కష్టాలు రా. ఏందక్క ఇవన్నీ పాత గంధాలైపోయినాయి, కొత్త కథ చెప్పరాదా? ఏందిరా పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు వెండి పళ్ళాలు అన్ని తీసి పడి పారేస్తావా? ప్రతోడికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలేందేరా, కొత్తదే కదా. తిక్క సన్నాసి అందరూ కొత్త కొత్త అని అరుస్తున్నారు. కొత్త పాతల నుంచి పుట్టింది. అరే, ఇప్పుడు నేనేమన్నానా? నేను కరెంట్ షాక్ తగిలి నా కాకి లెక్క గట్లా అరుస్తున్నావు. పాత అంటే రోతని నేనన్నానా? కాలం మారినాక మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రానిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైళ్లు వద్దని ఎడ్ల బండ్ల మీదే ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు చెల్లి, మీరు ఇట్లా అనవసరంగా కొట్టుకొని రసబస్స చేయకండి. తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథని చెప్పుకుందాం. మంచి పని అయింది. చాలు ఎక్కువ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. తందాన తన చదువు సందల్లో పేరు పొందిన చక్కటమ్మ కదరా. తందాన తన ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కదరా. తందాన తన 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కదరా. తందాన తన తందాన తందాన తరికిట జొంతరిత. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కథ అక్క? అయ్యలారా అమ్మలారా, స్త్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య గౌరమ్మ అనే దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే మరో పిల్లవాడు పుట్టాడు. ఇంతటితో సంతానాన్ని ఆపేదమా వద్దా అని ఆలోచిస్తుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్య అమృత విషయం అంటే గిదేనేమో. అరే, నువ్వు నోరు ముస్తావా ముయ్యవా? నోరు మూసే కాలం పోయిందక్క. మాట్లాడేవాడే మంచోడు, ప్రశ్నించేవాడే ఉత్తముడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. తందాన తన పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. తందాన తన కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు. తందాన తన భార్యాభర్త కూలినాలతో బతుకు నేర్చినారు. తందాన తన తందాన తందాన దేవనందనాన తరికిట జొంతరిత. తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరిగింది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాతే ఆ రాళ్లతోనే ఆ పిల్ల నెత్తిలో నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు.
ఆ ఊరికి శ్రావణి టీచర్ అనే కొత్త టీచర్ వచ్చింది. అది పిచ్చి కానీ టీచర్లు చదువు చెప్తారు కావని పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకున్నా వినేవాళ్ళు అంటారా? ఒకవేళ విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో రోజు టీచర్లు పాఠాలతో పాటు మంచి మంచి సూక్తులు, కథలు, ఆటలు ఆడిపిస్తారు. పాటలు పాడి సరిపడి పిల్లలను తమ సొంత బిడ్డల్లా పట్టించుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి టీచర్ కూడా అటువంటి టీచరే. ఆ టీచర్ ఊరికి రాగానే చేసిన మొదటి పని బడి ఏడున్న పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకొని ఒక్కొక్కరింటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళెవరు లేరని చెప్పిందా అక్క? అరే నువ్వు డోర్ ముస్తావా? అక్క చెప్పేది మంచి విను. రాజు ఊహించింది నిజమే. గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో, అప్పుడు ఏమైంది? శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని చెప్పిందక్క? ఓ భారతీయుడా బాలనానుడా వినవయ్యా వీణుల విందుగా తెలుసుకోవయ్యా చరితను ముందుగా. ఓ భారతీయుడా బాలనాథుడా వినవయ్యా వీణుల విందుగా తెలుసుకోవయ్యా చరిత ముందుగా. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఇది మానవ జన్మము, అది మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము, అవును పుట్టుట శ్రేష్టము. సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి, బాగు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు. అవును అభ్యున్నతి పొందు. అట్టి బాలికల అణిచిపెట్టుట అన్యాయమును, అంతే అన్యాయమగును. ఓ భారతీయుడా బాలనానుడా వినవయ్యా వీణుల విందుగా తెలుసుకోవయ్యా చరితను ముందుగా. తందానా 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 తరికిట జంతరిత. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం. అటువంటి బాగానే ఉంది, కానీ నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు చెప్పక. సరే వినండి. శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శకుల పేరు ఇట్లా చెప్పింది. ఎలా అక్క? రుద్రమ్మదేవి చూడరా శత్రువులను చెండాడిరా, సరోజిని నాయుడురా స్వరాజ్య సమరం చేసరా, సంగం లక్ష్మీ బాయిరా బాలలను బాగుపరిచెరా, అచ్చా మామను చూడరా మహిళల మార్గము దిద్దెరా, కల్పన చౌలా చూడరా అంతరిక్షమునకు ఎదిగరా, సునీత విలియం చూడరా పరిశోధనలెన్నో చేసరా. అన్ని రంగములలోనూ ఆడవాళ్ళు ముందు నిలిచారు. బలనాటి బలి తమ్ముడా సై మేలు బాలున తందాన తందాన తాన తందాన తందాన తాన దేవదందన తరికిట జంతరిత. అక్క ఆ తర్వాత ఏమన్నా నేను చెప్తాను. ఆ మాటలన్నీ వింటున్న సీత తాను బయటికి వచ్చి తను చదువుకుంటానని చెప్పిందేమో. అవును అవును చెల్లెమ్మ, అంతేకాదు శ్రావణి టీచర్ మాటలకు ప్రభావితులైన గౌరవ్ శివయ్య దంపతులు కూడా బిడ్డను చదివించడం అనే సంగతి అర్థం చేసుకొని బిడ్డను టీచర్ వెంట పంపించారు. సీత మంచిగా చదువుకొని కలెక్టర్గా ఎదిగి అందరూ పిల్లలకు ఆదర్శంగా నిలిచింది. ఇంత బాగుంది కదా అక్క? అవునక్క, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా చేసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగించుకుందాం. మంగళం మన భరత మాతకు మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం తెలంగాణ తల్లికి మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం రుద్రమ్మ దేవికి మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం ఆదర్శ మహిళలకు మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. ధన్యవాదము.